హలో వ్యూయర్స్, ఈరోజు మనం కాకరకాయ కారం ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దామండి. దీనికి నేను 4 కాకరకాయలు తీసుకున్నాను. సో దీన్ని మనము 2 రకాలుగా పెట్టుకోవచ్చు అండి. చక్రాలాగా కోసి పెట్టుకోవచ్చు, అలాగే కాయ కూడా మనం కారం పెట్టుకోవచ్చు. ఇప్పుడు కాయతో ఏ విధంగా కారం పెట్టుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుంది రెసిపీ. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే చాలా ఇష్టపడి తింటారండి. చూద్దాం అది ఎలాగో. కాయని ఈ విధంగా మధ్యకి చీల్చుకొని దాంట్లో ముదురు విత్తనాలు ఉన్నట్లయితే వాటిని ఈ విధంగా తీసేసుకోవాలండి. సో మామూలుగా లేతగా ఉంటే చేసుకోవచ్చు. ఇలా విత్తనాలన్నీ తీసేసుకొని వీటిని మధ్యకి ఇలా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. కళాయిలో ఇవి మునిగేంత వరకు ఆయిల్ వేసుకొని వాటిని చిన్నగా ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మధ్యలో ఇలా కలుపుకుంటూ ఇలా నొక్కుకుంటూ ఉండాలండి. ఇవి మగ్గేలోపు మనం దీనికి కావాల్సిన కారం ప్రిపేర్ చేసుకున్నామండి. అవి మగ్గేలోపు మనము కారం తయారు చేసుకుందామండి. దీనికోసం 2 స్పూన్ల మినపప్పు, అలాగే 1 స్పూన్ శనగపప్పు తీసుకున్నాను. వాటిని నెమ్మదిగా వేపుకుందాము. ఆ తర్వాత ధనియాలు వేసుకుందాము. ధనియాలు వేసుకొని వేయించుకుందామండి కాసేపు. ఇవి దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే దీంట్లో 2 స్పూన్ల నువ్వులు వేసుకుందాం. నువ్వులు అనేవి చాలా కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్లేవర్ కూడా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది మనకి రెసిపీ. వీటిని దూరగా వేయించుకొని చల్లార్చుకొని గ్రైండ్ చేసుకోవాలి. వీటిని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. దీంట్లో 1 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం కూడా వేసుకుందాము. అలాగే కొన్ని వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. సో ఈ కారం రెడీ అయిపోయిందండి. దీన్ని మనకి తగినంత కారాన్ని మనము దాంట్లో కలుపుకుంటాం. ఈ ముక్కలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా నెమ్మదిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇంకా కొద్ది టైం పడుతుందండి. సో వేగిపోయినట్టేనండి. వీటిని ఇప్పుడు తీసేసి పక్కన పెట్టుకుందాము. చూసారా, ఇలా వేగిపోవాలి. వీటిలో ఇప్పుడు కారం పెట్టేసుకొని తాలింపు వేసుకోవడమే. ఈ కాకరకాయ ముక్కల్లోకి ఇప్పుడు కారం తీసుకుందామండి. నేను 4 స్పూన్ల కారం తీసుకుంటున్నానండి. వీటిని ఇప్పుడు వీటి మధ్యలో పెట్టుకుందాం. ఈ విధంగా కారం అంతా వీటిలోకి పూడ్చుకోవాలండి. ఇప్పుడు వీటిని తాలింపు పెట్టుకుందాము. సో కళాయిలో ఆయిల్ వేసుకుందామండి. ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. ముందుగా 2 ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు, అలాగే 2 దంచి పెట్టుకున్న వెల్లుల్లి. సో ఈ విధంగా తాలింపు పెట్టుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నీ దీంట్లో వేసుకొని దించేసుకోవడమే. కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఈ పీసెస్ని దీంట్లో వేసుకుందాం. ఈ మిగిలిన కారం అంతా దీంట్లో వేసేసుకుందామండి. సో నోరూరించే కాకరకాయ కారం రెడీ అండి. చూసారా, ఈ కాయలు ఎంత చూడటానికే చాలా నోరూరిపోతుంది కదండి. అందరూ కూడా చాలా ఇష్టపడి తింటారండి. మీరందరూ కూడా ట్రై చేస్తారండి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.